సిట్టి సిలక చుట్టుకున్నావే గుండెల్లా. అయితే ఈ సాంగ్ కి కంపోజర్, లిరిక్స్, సింగర్, యాక్టర్ ఇన్ని రోల్స్ లో మీరే ఉన్నారు. బంతి పువ్వా ఎంత ముద్దుగున్నావే గుమ్మ. చెప్పకుండా పెళ్లి చేసుకుని ఇద్దరు అందరు చూసేస్తే ఆ పెళ్లి చేసేసుకున్నది అని ఊర్లో వెళ్తే పెళ్లి అయిపోయింది అదొక టాక్ అయిపోయింది. చెప్పకుండా చేసుకుంటారు అట్లా పెళ్లి చెప్పండి. మీ లైఫ్ లో ఉన్న వన్ సైడ్ లవ్ స్టోరీ ఏంటనేది మాకు కావాలి. కానీ ఆల్రెడీ వాళ్ళకు లవర్ ఉంటుంది. అన్నిటికంటే ఘోరమైంది ఏంటంటే మనం ఇష్టపడ్డ వాళ్ళకి లవర్ ఉండడం. అట్లా 2-3 ఇట్లానే జరిగిపోయింది. ముగ్గురిని చూసిన. కలిసి వాడండి, ఎవరి లైన్లు కపుల్ గా వాడండి. ఓ అలలా నాలో నే చేరావమ్మ సిట్టి సిలక చుట్టుకున్నావే గుండెల్లా. అందమైన అంతురాని నువ్వే నా బొమ్మ. మీరు ఒక సింగర్ గా ముందుకెళ్ళేటప్పుడు మీ లైఫ్ లో ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఉంటారు. సాంగ్ పాడి కూడా నా వాయిస్ తీసేశారు. తినకు ఫేమ్ లేదు, వేరే వాళ్ళు పెడితే వ్యూస్ వస్తాయని. నేను ఈ మాట అనేది తనకు బాగా కనెక్ట్ అయ్యింది. సాంగ్కి పిలిచారక్క కో యాక్టర్గా పిలిచి ప్రాక్టీస్ కూడా చేసాము ఒక 2 days. అమ్మాయి వద్దు, అమ్మాయిని తీసేయండి, అమ్మాయి ఉంటే నేను చేయను. ఊర్లో అసలు తీసుకోలేరు. పడని వాళ్ళు ఉంటారు కదా, ఏంటి ఇలా చేస్తుంది అబ్బాయిలతో అవసరం, వెళ్ళిపోయి పెళ్లి చేసేసుకుంది అనే. ఓకే, సీనియర్ లైఫ్ స్టోరీ మేము విన్నాం, కానీ మీ లైఫ్ స్టోరీ కూడా మేము వినాలనుకుంటున్నాం. చాలా అప్పులు అయిపోయినాయి, మాకు సపోర్ట్ ఎవరు లేకుండే. అక్కడ జాబ్ సెర్చ్ చేసినాం, ఎక్కడ దొరకలేదు. అడ్డ మీద నిలబడుతున్నాం దుబాయ్లో. అక్కడ వెళ్ళి మేము లోడింగ్ అన్లోడింగ్ చేయడం, పెయింటింగ్ వర్క్ చేయడం, అది సిమెంట్ అందించడం, తాబూకు అందించడం. డబ్బు ఉంటేనే వాల్యూ ఇస్తారు విలేజ్ లో. అంత చీప్ గా చూస్తుండే కొంచెం. ఏం లేదు, ఇప్పుడు నాకు సపోర్ట్ లేదు అక్క ఫైనాన్షియల్ గా. ఏది చేసినా నేను ఓన్. ఇప్పుడు ఇది అప్పు చేసి చేశారా సాంగ్? క్రెడిట్ కార్డ్ లో లోన్ తీసుకొని ముందు సాంగ్ రిలీజ్ అయినప్పుడు రీచ్ వెళ్ళకపోయేసరికి ఏంటి అని ప్రాబ్లం సాంగ్లో. ఇప్పుడు నాకు హెల్త్ బాగాలేక వద్దనుకున్నాను. చాలా స్ట్రగుల్ అయ్యాం. దీనికి సాడ్ వర్షన్ కూడా ఉంది, పార్ట్ 2 లాగా ప్లాన్ చేసుకున్నాం. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సౌమ్యాస్ టీవీ. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సౌమ్యాస్ టీవీ. ఈరోజు మన ముందు ఎవరున్నారంటే ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ ఒక పాట ఈ మధ్య కాలంలో #10 అనమాట హైప్లో ఉంది, సిట్టి సిలక అనే సాంగ్. సో చాలా వైరల్ అయింది కదా. సో ఈరోజు ఆ హీరోయిన్ మన ముందే ఉన్నారనమాట. ఒకసారి మాట్లాడదాం. హాయ్. అంటే ఈ సాంగ్ మీరు చేసి 4 months అయింది. అవును. ఇంత గ్యాప్ ఎందుకు వచ్చింది ఈ సాంగ్ రిలీజ్ చేయడానికి? బడ్జెట్ వల్ల. షూట్ చేద్దామని యాక్చువల్లీ 1 year బ్యాకే మ్యూజిక్ కంప్లీట్ అయింది. సో అప్పటి నుంచి ప్లానింగ్ చేస్తున్నాం, కానీ బడ్జెట్ ప్రాబ్లం వల్ల ఆగిపోయినాం. బడ్జెట్ ప్రాబ్లం. అయితే ఈ సాంగ్కి కంపోజర్, లిరిక్స్, సింగర్, యాక్టర్ ఇన్ని రోల్స్లో మీరే ఉన్నారనుకుంటా. అవును అక్క. మీ సింగరే కాబట్టి ఫస్ట్ ఒకసారి ఆ పాట లైన్ మాకు వినిపిస్తే మా ఆడియన్స్ అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. గుండెక్కే మత్తు నిజల్లే సూపే నీదేలే, మనసుకే మైకం కమ్మే మాయే నీదేలే, ప్రేమ అనే బాణం వేసి గుండెల్లోనే గుచ్చావమ్మా, తీరమే లేని ప్రేమ సంద్రంలోనే ముంచావమ్మా, ఓ అలలా నాలోనే చేరావమ్మా, సిట్టి సిలక చుట్టుకున్నావే గుండెల్లా, అందమైన అంతురాని నువ్వే నా బొమ్మ, అల్లి బిల్లి సెండు మళ్ళీ సిక్కినానే నీ నవ్వుల్లా, అంతులేని సంబరాన సింధులు ఆడుతున్నా. నైస్. మీరు ఈ సాంగ్ చేశారు కదా, ఎలా అనిపించింది అసలు? యాక్చువల్లీ ఈ సాంగ్ వద్దనుకున్నాను, కానీ ఈ సాంగ్ వల్లే నాకు ఫేమ్ వచ్చింది. ఎందుకు వద్దనుకున్నారు? ఆ సిచ్యువేషన్ కొంచెం, అప్పుడు నాకు హెల్త్ బాగాలేక వద్దనుకున్నాను, కానీ ఈ సాంగ్ వల్లే నాకు నేమ్ వచ్చింది, మంచి రీచ్ వచ్చింది. చాలా స్ట్రగుల్ అయ్యాం షూట్లో వర్షం వల్ల.
కానీ ఫైనల్ అవుట్పుట్ బాగా వచ్చింది. వర్షంలో కష్టపడ్డారా? ప్రాక్టీస్ డే నుంచి 2 days షూట్, ఫస్ట్ డే కూడా వర్షం ఉండే, ఫుల్ 3 days కంప్లీట్ వర్షం ఉండే. ప్రాక్టీస్ చేసింది రైన్లోనే, షూట్ కూడా రైన్లోనే అయిపోయింది అలా. ఈ మధ్య కాలంలో ఫేమ్ ఉన్న వాళ్ళు కానీ లేకపోతే కొన్ని సాంగ్స్ వల్ల ఇట్లాంటి సాంగ్స్ చేస్తే వాళ్ళు బాగా వైరల్ అయిపోతాయి ఈ సాంగ్స్ అని అనుకున్నప్పుడు చాలామంది యాక్టర్స్ ఉన్నారు. తననే చూస్ చేసుకోవడానికి గల రీజన్ ఏంటి? యాక్చువల్లీ ఏంటంటే అక్క, నేను సాంగ్ని నమ్ముకున్నా. సాంగ్ బాగుంటే అది యాక్చువల్లీ వెళ్ళిపోతుంది ఎంతైనా. క్యారెక్టర్ ఇంపార్టెంట్ కాదు. ఇంకోటి ఏంటంటే బయట ఫేమ్ ఉన్న వాళ్ళని పెట్టుకుంటే అమౌంట్ కూడా సెట్ అవుతలేదు. అమ్మాయి మన కీర్తనని చూసిన ఫస్ట్ సాంగ్ చేసినాం మేము, బాయ్ బిజిలి అని బంజారా సాంగ్. సో పర్ఫెక్ట్గా సెట్ అవుతుందని నేను ఇది చేసుకున్నాం. మొత్తం ఖర్చు ఎంత సాంగ్ అయింది? 1.5 lakhs అయింది. సో మీరు శ్రీదేవి డ్రామా కంపెనీ కూడా వెళ్ళినట్టున్నారు. సో మాకు తెలిసిన అన్న చింటూ అన్న అని రేష్మి దగ్గర ఉంటారు. సో అన్నకు వినిపించిన అన్న ఆల్రెడీ మా విలేజ్ పక్కనే నా స్టేటస్ చూస్తుంటాడు. ఈ ట్రెండింగ్ అవన్నీ చూస్తూ అన్న ఏమో డైరెక్టర్కి చూపించిండట ఈ సాంగ్ వైరల్. డైరెక్టర్ కూడా విన్నారు యాక్చువల్లీ, ప్రదీప్ అన్న అని. సో వాళ్ళు 1 weekలోనే పెట్టేసారు, చూజ్ చేసుకున్నారు సాంగ్. అండ్ ఈ సాంగ్ మొత్తంలో మీకు ఎందుకు ఇలాంటి లిరిక్స్ ఒకటి రాయాలి అని అనిపించింది? ఒకటి లవ్ ఉంటుంది, ప్రేమలో పడితేనే అర్థం, ఆ టైప్ ఆఫ్ లిరిక్స్ ఉన్నాయి. నాకెందుకు వన్ సైడ్ లవ్ చాలా ఇష్టం అక్క. అంటే మీరు వన్ సైడ్ లవ్ ఏమైనా చేశారా లేకపోతే వాళ్ళ ఇష్టమా? నాకు కూడా ఉండే, అంటే అట్లా ఉండే. వన్ సైడ్ లవ్ అది ప్యూర్గా ఉంటుంది, కొంచెం చూడడానికి కూడా బాగుంటుంది, అమ్మాయిని పోగొట్టడం కానీ. ఎవరైనా సరే ఒక లిరిక్స్ రాస్తున్నారు అంటే వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ కావచ్చు, లేకపోతే వాళ్ళ లైఫ్లో ఉన్న ఒక క్రష్ కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళని బేస్ చేసుకుని రాస్తారు. సో ఫస్ట్ ట్యూన్ చేసుకున్నా. నాకు తెలిసిన అన్న ఉండేది, నరేష్ అన్న అని. అన్న నాకు ఈ కాన్సెప్ట్ అనుకుంటున్నా, నాకు కొంచెం లిరిక్ ఒక స్టార్ట్ చేయంటే, నాకు గుండెక్కే మత్తుని జల్లే ఇట్లా పోగొట్టుకుంటా ఎల్లురా అని నాకు 4 lines ఇచ్చిండు ఫస్ట్. ఇచ్చాడు అట్లా, మీరు అల్లుకుపోయారు, దాన్ని కంటిన్యూ వెళ్ళిపోయినాయి ఇక. సో అన్నకు కూడా క్రెడిట్ ఇచ్చిన నేను లిరిక్ ఇచ్చిన కొంచెం. మీరు పెట్టిన ఫస్ట్ సాంగ్ ఏది? మేము బంజారా సాంగ్ చేసినాం నా ఛానల్లో, వేరే ఛానల్స్లో నేను పాడినా. మరి మీకు ఎందుకు అనిపించింది ఈ సాంగ్లో కూడా తననే పెట్టుకోవాలి అని? అంటే నేను సెర్చ్ చేసినాక సెట్ కాలేదు ఆ సాంగ్కి. సెట్ అయిన వాళ్ళు 15K 20K అడుగుతున్నారు, అది మనకు సెట్ కాదని. సో సాంగ్ అయితే బాగుంది, నచ్చుతుంది అందరికీ, అట్లా అనుకున్నా. అనిపించిందా ఇంట్లో నాకు కూడా ఎక్కువ లిరిక్స్ ఏమైనా పెట్టుంటే బాగుండు, డాన్స్ ఎక్కువ పెట్టుంటే బాగుండు అనిపించింది, కానీ అక్కడ పెట్టేందుకు లేదక్క. మీరు డిఓపి శ్రీకాంత్ దేవరకొండ అని బాగా చూపించారు మిమ్మల్ని స్క్రీన్ పైన నిండుగా. చాలా కష్టపడ్డాడు తను కూడా వర్షంలో. అంత పెద్ద కెమెరా పట్టుకొని వర్షంలో తీయాలంటే చాలా రిస్క్. వర్షంలో కెమెరాస్ తీయరు కూడా. అది ఇంకో సీన్ కోసం, ఇల్లు మీద ఉంది కదా అక్క, ఆ సీన్ కోసం చాలా కష్టపడ్డాము. మాస్టర్ నిచ్చెన తీసుకురావడం, దాన్ని ఎక్కి అది రేకుల మీద, ఆ ఇంట్లో ఎవరు లేకుండే, అది కూలితే మళ్ళీ వేరే సీన్ అయితే. అప్పుడు వాళ్ళు అంటుండే మిమ్మల్ని. అండ్ మీకు ఈ సాంగ్ తర్వాత ఆఫర్స్ వచ్చాయా? వచ్చాయక్క. ఈ సాంగ్ వచ్చిన తర్వాత మీ ఫ్రెండ్స్ నుంచి కావచ్చు, ఫ్యామిలీ నుంచి కావచ్చు, ఈ ఫీడ్బ్యాక్స్ వస్తాయి చాలా. పెళ్ళి అయిపోయింది అనుకున్నారు అక్క అందరూ. అంటే లాస్ట్లో పెళ్లి సీన్ ఉంది కదా, అది ఇన్స్టా పేజెస్ వాళ్ళు ఏం చేశారు, అదొక్కటే క్లిప్ కట్ చేసి పెట్టారు. అందరు చూసేసి పెళ్లి చేసేసుకున్నది అని ఊర్లో వెళ్తే పెళ్లి అయిపోయింది అదొక టాక్ అయిపోయింది. చెప్పకుండా చేసుకుంటారు అట్లా పెళ్లి? చెప్పండి, మా ఆడియన్స్ అందరు ఏం కావాలి. అందుకే వీడియో పెట్టాం కదా. ఇప్పుడు ఇదే ప్రోమో పాయింట్ చూడండి, చెప్పకుండా పెళ్లి చేసుకుని ఇద్దరు. అంటే అక్కడికి మాస్టర్ రాలేదా? మాస్టర్ రాలేదు, వీడియో పంపించారు. ఆ వీడియో చూసి ప్రాక్టీస్ కోసం మేము ప్రాక్టీస్ చేస్తాం. మీ లైఫ్ లో ఉన్న వన్ సైడ్ లవ్ స్టోరీ ఏంటనేది మాకు కావాలి. అంటే అప్పుడు తెలియకుండా ఉండే, అంటే ఏ ఏజ్ లా? ఇంటర్లో. అసలు ఎట్లా స్టార్ట్ అయ్యింది, ఎందుకు అంటే అంత నచ్చింది చెప్పాలి, వర్ణించాలి. ఇప్పుడు మీరు సేమ్ సాంగ్ లాగా. అది కుదిరిపోతుంది సిచ్యువేషన్లో, మరి నచ్చుతారు కానీ ఆల్రెడీ వాళ్ళకు లవర్ ఉంటుంది. అన్నిటికంటే ఘోరమైంది ఏంటంటే మనం ఇష్టపడ్డ వాళ్ళకి లవర్ ఉండడం. అట్లా 2-3 ఇట్లానే జరిగిపోయింది. 2-3 ఉన్నాయా? 2-3 ముగ్గురిని చూసిన అప్రోచ్ అయిదాం అనే ప్రాసెస్ లో వాళ్ళకి తెలిసిపోతాయి మనకు ఆల్రెడీ ఉన్నారు అని లైట్గా. దాని ద్వారా సాంగ్ రాసుకుంటాం చూసుకుంటే. కలిసి వాడండి, 2 లైన్లు కప్పుల్గా వాడండి. ఓ అలలా నాలో నే చేరావమ్మ, సిట్టి సిలక చుట్టుకున్నావే గుండెల్లా, అందమైన అంతురానే నువ్వే నా బొమ్మ, అల్లి బిల్లి సెండు మల్లి సిక్కినానే నీ నవ్వుల్లా, అంతులేని సంబరన సింధులు ఆడుతున్నా.
మీరు ఒక సింగర్గా ముందుకెళ్ళేటప్పుడు మీ లైఫ్లో ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఉంటారు. అంటే ఒక సింగర్కి అవకాశం ఇవ్వాలంటే ఫేమ్ లేదు కదా అని ఎన్నో ఆలోచించి ఉంటారు. ముందుకెళ్ళి మనం పాడాలి అనుకున్నప్పుడు కూడా వాయిస్ సెట్ అవ్వలేదని ఇట్లాంటివి ఉంటాయి. మీరు ఏమైనా ఫేస్ చేస్తారా? సో నేను ఒక 2-3 సాంగ్స్ ఇలానే జరిగాయి అక్క. సాంగ్ పాడి కూడా నా వాయిస్ తీసేశారు ఫేమ్ లేదని. అయితే నాకు ఫేమ్ లేదు, వేరే వాళ్ళు పెడితే వ్యూస్ వస్తాయని. అంటే నాకు అర్థం కాదు, అంటే సింగర్ వాయిస్ బాగుంటే చాలు కదా, ఆ ఫేస్తో ఏంటి రీజన్? అట్లా చూస్తలేరు అక్క ఇప్పుడు. నేమ్ ఉంటేనే ప్రొడ్యూసర్లకు పెట్టేదానికి కొంచెం వాళ్ళు సాటిస్ఫై అవుతున్నారు. కొత్త వాళ్ళ మన తర్వాత ఒక సాంగ్ లేస్తే ఓకే, లేకపోతే కొత్త వాళ్ళని పెట్టిన అందుకోసమే పోలేదు అనుకుంటున్నారు. సో ఫైనల్గా మాలాంటి కొత్త వాళ్ళకి చాయిస్ ఇస్తలేదు. ఖర్చు అయినా పర్లేదు, అందరూ ఫేమే. యాక్టర్ అయినా, డ్యాన్సర్లు అయినా, కొరియోగ్రాఫర్లు అయినా, మ్యూజిక్ అయినా, సింగర్స్ అయినా అందరు ఫేమ్లో. ఈ రోజు మిమ్మల్ని అన్న వాళ్ళకి తిప్పి కొట్టినట్టు అయింది. ఫేమ్ అనేది పర్మనెంట్ కాదు, అది కాలంలాగా మారుతూనే ఉంటుంది. నేను ఈ మాట అనగానే తనకు బాగా కనెక్ట్ అయింది. ఎందుకు అంత కనెక్ట్ అయింది నీకు? అంటే ఈ మాట అనగానే తిప్పి కొట్టినట్టు అయింది వాళ్ళకి అనగానే. అంటే ఒక సాంగ్కి పిలిచారక్క కో యాక్టర్గా, పిలిచి ప్రాక్టీస్ కూడా చేసాం. ఒక 2 days తర్వాత షూట్లో లొకేషన్కి వెళ్ళిపోయాం, రెడీ అయిపోయాం. తర్వాత వద్దు అని, అమ్మాయి వద్దు, అమ్మాయిని తీసేయండి, అమ్మాయి ఉంటే నేను చేయను అని చెప్పేసి చెప్పారు. ఎవరు? చేసేటామె. అంత రెడీ అయిపోయి అంత ప్రాక్టీస్ చేశాక అప్పటిదప్పుడు వద్దనడం ఏంటి? అంటే డామినేట్ చేస్తున్నా అనేసి, అమ్మాయి ఉంటే నేను చెయ్యను అనేసి ఇక బాగా మొండి పట్టుతో ఉండేసి, ఇక వాళ్ళు కూడా మాకేం చెప్పకుండా వాళ్ళు షూట్ చేసేసుకుంటున్నారు. ఏంటి అంటే నాకు లిరిక్స్ నా ప్రాక్టీస్ ఉంది కదా, నేను వెళ్ళి అడిగాను, ఏంటి మాస్టర్ ఇవి నా లిరిక్స్ కదా చేస్తున్నారు ఏంటంటే, లేదమ్మా ఆమె ఇలా అనింది, నువ్వు ఉంటే చేయను అన్నారు, అందుకే నిన్ను వద్దన్నారు అని చెప్పారు. సైడ్ క్యారెక్టర్ కదా ఆ రోజు సైడ్ క్యారెక్టర్ చేశాను, ఈరోజు మెయిన్ క్యారెక్టర్ వచ్చేసాను. అది కూడా మా ఫాదర్తోనే. అంటే ఆ రోజు చాలా హట్ అయిపోయి ఏడ్చేశారు మా పేరెంట్స్. మా ఫాదర్ ఏం చేశారు, ఇంకా నువ్వు ముందుకు రావాలి, చెయ్యాలి అనేసి ఓన్గా సాంగ్స్ చేయడం, ఇంకా నన్నే హీరోయిన్గా పెట్టి ఓన్గా సాంగ్స్ చేయడం స్టార్ట్ చేశారు. మీ ఫ్యామిలీ సపోర్ట్కి, మీ పేరెంట్స్కి థ్యాంక్స్ చెప్పాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే గట్స్ ఉండాలి అసలు. ఒక అమ్మాయిని బయటికి పంపించి వేరే అబ్బాయితో నటించడం అనేది కొన్ని ఫ్యామిలీసే తీసుకుంటాయి, ఊర్లలో అసలు తీసుకోలేరు. కాకపోతే ఈ మధ్య కొంతమంది అరే సాంగ్స్ కదా చెయ్యనిలే అన్నట్టు అనుకుంటారు. ఊర్లో కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు, కొంతమంది ఏంటి ఇలా చేస్తుంది ఇప్పటికి ఉన్నారక్క. కొంతమంది పడని వాళ్ళు ఉంటారు కదా, ఏంటి ఇలా చేస్తుంది, అవసరమా ఇప్పుడు ఇవన్నీ చదువుకునేదాకా అనేవాళ్ళు అన్నీ 100 చెప్తూనే ఉంటారు. అని మనకి ఇంట్రెస్ట్ వాళ్ళెవరు తెచ్చి మనకి పెట్టలేరు కదా. మన ఇంట్రెస్ట్, మన టాలెంట్ ఉన్నప్పుడు మనం ప్రూవ్ చేసుకోవాలి. నాకు టాలెంట్ ఉందని నేను వచ్చాను, అది ఉందో లేదని నాకు ఆడియన్స్ చెప్తారు. అంటే ప్రొఫెషన్ మనకు తెలుసు అక్క, విలేజ్ వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఏదో నెగిటివ్గా అనుకుంటారు, ప్రతి ఒక్కళ్ళు అంతే. నువ్వేంద్ర అమ్మాయిలతో తిరుగుతున్నావు ఏంది అది అనుకుంటా, ఏం ఉండదు అక్క. ప్రొఫెషన్ అంతే, వర్క్ చేసుకున్నాము వెళ్ళిపోయినాము. మనం ఎంత స్ట్రగుల్ అవుతాము, ఎన్ని ఫేస్ చేస్తాము కెమెరా వెనక అనేది ఎవరికి కనిపించదు. కెమెరా ముందు ఇది చేస్తుంది ఇలా చేస్తుంది, అబ్బాయిలతో అవసరమా. రీసెంట్గా ఆ సాంగ్లో పెళ్లి క్లిప్ వస్తే వెళ్ళిపోయి పెళ్లి చేసేసుకుంది అనే రూమర్స్ స్ప్రెడ్ చేసేసారు. సో మీ కొరియోగ్రాఫర్ ఫస్ట్ అయితే నాకు ఈ సాంగ్ విన్నాక మీకు ఏమనిపించింది? ఫస్ట్ మీరు చెప్పాలి ఫీడ్బ్యాక్స్. సాంగ్ అంటే స్టార్టింగ్ ప్లాన్ చేసినప్పుడు నాకు వినిపించారు, అంటే ఏదో బాగుంది, అంటే రెగ్యులర్గా ఫోక్ కాకుండా కొంచెం మూవీ స్టైల్లో ఉంది, ఇది చాలా బాగా వర్కౌట్ అవుతుంది సార్, ఇలాగే కంటిన్యూ చేద్దామని చెప్పేసి ఆ ప్లానింగ్లో ఉండే మేము. అన్నారా మీరు ఆ మాట? నిజం చెప్పండి. సినిమా డీక్ ఓకే, అది కూడా మా ఇద్దరు కాంబినేషన్లోనే ఉంది. అది 1 year నుంచి అనుకొని కనీసం ప్రాక్టీస్కి మీరు రాకపోవడమే అసలు బాధాకరం. అవునవును, నిజంగా చాలా హర్ట్ చేశారు. లేదు అంటే 3 songs దాని ముందు కొరియోగ్రఫీ ఆల్రెడీ కంటిన్యూ డే బై డే చేస్తూ ఉన్నాను. ఇంకా సడన్గా డేట్ ఫిక్స్ అయిపోయింది, ఇంకా మధ్యలో నాకు ఒక షూట్ ఎక్స్టెండ్ అవ్వడం వల్ల నాకు ప్రాబ్లం అయింది. సో ఇంకా అలా కంటిన్యూ చేయడం, ఇంకా నేను ఆల్రెడీ కాంటాక్ట్లోనే ఉన్నా, ఇంకా కంటిన్యూ మీరైతే ప్రాక్టీస్ చేస్తుండండి, నేను వచ్చేస్తా, మార్నింగ్ రాగానే నేను రిహార్సల్ చేద్దామంటే ఆల్రెడీ అప్పటికే దాని ముందు రోజే ప్రాక్టీస్ చేసుకున్నారు వాళ్ళు. కానీ చాలా వర్షం వల్ల ఇంకా చేస్తాం వల్ల ఏమో డౌట్లో ఉండే. డైరెక్షన్ ఎవరు? 2 బేసిక్గా చేశాను, రెండు మీరే చేశారా? బట్ సజెషన్ సాయి ఇలా స్టోరీ అనుకున్నాం.
అనుకున్నది అన్నకు చెప్పిన అట్లా అనుకుంటే ఇంకా ఇలా చేశారు. డిస్కస్ చేసి ఇంకా ఇలా చేస్తే బాగుంటుంది సార్, ఇంకా డిఫరెంట్ కొన్ని ఫ్రేమ్స్ అయితే మేము ఒక 4-5 ఫ్రేమ్స్ అనుకున్నాం. ఆ ఎంట్రీ స్టోరీ ఒకటి, ఆ అమ్మాయి ఒక వ్లాగ్ చేసుకుంటూ వస్తుంది. ఇప్పుడు ఈ మధ్యలో అమ్మాయిలు ఏంటంటే ఇంటికి వెళ్ళాక పండుగ ఇంటికి వెళ్తారు కదా, చాలా మంది సెల్ఫీలు తీసుకుంటారు, ఫెస్టివల్కి రీల్ చేసుకుంటారు, అంటే ఫోటోస్ చాలా దిగుతారు కదా. ఓకే. ఆ కాన్సెప్ట్ బేస్డ్గా ఈ అమ్మాయికి ఎంట్రీ అయ్యగానే ఫోన్ ఇచ్చేద్దాం ఒకటి, ఇట్లా వ్లాగ్ చేసుకుంటూ వస్తే ఆ కాన్సెప్ట్లో వెళ్ళిపోదాం అని చెప్పేసి అనుకున్నాం. అది ఎండ్లో కూడా ఉంటుంది, అదే ఫ్లోలో. అవునవును, స్టార్టింగ్ సాంగ్ మొత్తంలో నాకు ఫోన్ ఇచ్చేస్తారు. యాక్చువల్లీ ఒక పండుగకి అమ్మాయి వస్తుంది, ఒక అబ్బాయిని అంటే ఎవరో వర్క్ చేసిన ఒక అబ్బాయిని ఇట్లా సెల్ఫీ వీడియోలు తీసుకోవడం వల్ల ఈయన అబ్బాయి వెనకాల పడడం, పెళ్లి దాకా వెళ్ళిపోయింది వాళ్ళ స్టోరీ. ఓకే, ఇప్పుడు నిజం చెప్పండి, మీరు వన్ సైడ్ అన్నారు కాబట్టి మీరు ఫస్ట్ అమ్మాయిని ఎక్కడ చూసి ఫ్లాట్ అయిపోయారు మీ రియల్ లైఫ్ స్టోరీలో? అంటే దీనికి సాడ్ వర్షన్ కూడా ఉంది, పార్ట్ 2 లాగా ప్లాన్ చేసుకున్నాం. ఏడిపించేస్తారు ఇప్పుడు. అంటే ఇప్పుడు ఎంజాయ్ చేశారు కదా అక్క. అండ్ మీకు సీనే ఎలా పరిచయం? అంటే మా విలేజ్ పక్కనే అన్న. నిజామాబాద్. సో స్టార్టింగ్లో ఒక అన్న ద్వారా తమ్ముడు సింగర్ సాంగ్స్ చేస్తుంటారని పరిచయం చేయించిండు. సో అలా అన్న నాకు సొంత అన్నలాగా కనెక్ట్ అయిపోయాడు, ఏదున్నా షేర్ చేసుకుంటాను. ఇక్కడికి వచ్చాక పరిచయం. చాలా బాగా సపోర్ట్ చేసిండు. ఇట్లా కాదు తమ్ముడు, ఇట్లా పో, ఇట్లా ప్రమోషన్ చేయి, ఇట్లా కొన్ని రోజులు ఆగం చేయకు, ఇట్లా ఉంటాయని ప్రతిదీ నీట్గా నాకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా ఇప్పటికీ కాంటాక్ట్లోనే ఉంటారు. నిన్న కూడా మాట్లాడి చాలా హెల్ప్ చేస్తారు. ఓకే, సీనే లైఫ్ స్టోరీ మేము విన్నాం, కానీ మీ లైఫ్ స్టోరీ కూడా మేము వినాలనుకుంటున్నాం. అసలు మీకు ఎందుకు ఈ ఫోక్ సాంగ్స్ చేయాలన్న ఇంట్రెస్ట్ వచ్చింది? ఎందుకు సడన్గా ఇటు షిఫ్ట్ అయిపోయారు? యాక్చువల్లీ నేను మామూలుగా సాంగ్స్ వింటుండే అక్క, ఇంటర్ వరకు సాంగ్స్ వింటుంటే నార్మల్గా పాడుతుంటే నేనే ఓన్గా క్రియేట్ చేసుకుంటా హమ్మింగ్ చేస్తుంటుండే. సో నాకు ఫ్యామిలీ ప్రాబ్లం వల్ల నాకు ఒకటేసారి మాకు ఇల్లు కట్టడం వల్ల చాలా అప్పులు అయిపోయినాము, మాకు సపోర్ట్ ఎవరు లేకుండే. అన్న ఫారెన్లో చేస్తుండే కానీ శాలరీ తక్కువ ఉండే. సో తనకు సపోర్టివ్గా నాకు కూడా వెళ్ళిపోయినాను నేను 2019 వెళ్ళారు దుబాయ్లో వెళ్ళారు. 2019లో విజిట్ వీసా మీద వెళ్ళిన ఫస్ట్ 3 months. అక్కడ జాబ్ సెర్చ్ చేసినాం, ఎక్కడ దొరకలేదు. సో బయట పని చేసిన, అడ్డ మీద నిలబడుతున్నాం. దుబాయ్లో అడ్డ ఉంటుంది, వాళ్ళు కంపెనీ వాళ్ళే ఇంటి వాళ్ళు వచ్చి తీసుకెళ్తుంటారు లేబర్స్ని. అక్కడ వెళ్ళి మేము లోడింగ్ అన్లోడింగ్ చేయడం, పెయింటింగ్ వర్క్ చేయడం, అది సిమెంట్ అందించడం, తాబూకు అందించడం, హెల్పర్ పని, కార్పెంటర్గా ఏది పడితే అది చేసినాం ఇక తర్వాత. సో మా బాబాయ్ కూడా అక్కడ డ్రైవర్గా పనిచేస్తుండే. ఇందులో పెయింటర్ వర్క్ ఉందిరా చేసుకో అంటే మళ్ళీ అందులో షిఫ్ట్ అయినా. ఒక 1.5 year పెయింటింగ్ వర్కే చేసినాం. మళ్ళీ పెయింటింగ్ వర్క్ చేస్తూ ఇట్లా ఒక్కడే ఉంటుండే రూమ్లో. ఇది మెయింటెనెన్స్ వర్క్ ఇస్తుండే నాకు, ఏమేమి క్రాకేస్ ఉన్నాయి. సో ఒక్కడే ఉంటుండే కాబట్టి రివర్బ్ వస్తుండే సౌండ్, గట్టిగా పాడుతుండే నేను. సో పాడుతున్నప్పుడు కొంచెం మంచిగా అనిపించి అది రికార్డింగ్ చేసుకున్నా ఒకసారి. సాంగ్ అయితే అంటే వాయిస్ అయితే బాగానే వస్తుంది, కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటే సింగర్ అయిపోవచ్చు అని అప్పుడు ఫిక్స్ అయినా. మీకు మీరే ఫిక్స్ అయిపోయారు అయితే? అంటే ఇంకోటి కారణం ఏంటంటే అక్క, మనకు డబ్బు ఉంటేనే వాల్యూ ఇస్తారు విలేజ్లో. మాకు అంత ఫైనాన్షియల్గా లేము మేము, గ్రోత్ మా డాడీకి కూడా కుదరలేదు. సో మంచి అంటే అంత చీప్గా చూస్తుండే కొంచెం, ఏం లేదు మనం మాట్లాడే మాటలకు కూడా వాల్యూ ఇవ్వరు, వినరు కూడా మన మాటలు ఎవరు చెప్పినా. సో నాకు గుర్తింపు రావాలి ఏదో ఒకటి, మా ఫ్యామిలీ సిచ్యువేషన్ చేంజ్ చేయాలని థాట్లో, అసలు ఏం చేస్తే మనకు ఈ ఫ్యామిలీ పరిస్థితి చేంజ్ అవుతాయని ఒక సింగింగ్ చేస్తే కొంచెం బయట ఎక్స్ప్లోర్ అవుతాము, బయట తెలుస్తుంది, పేరు కూడా మంచిగా వస్తుందని అప్పుడే ఫిక్స్ అయిపోయినా. దీన్ని ఎట్లయినా సింగింగ్ చేయాలి, కొంచెం ఇంప్రూవ్ కావాలి, మంచి పేరు రావాలని 2020లోనే అసలు మ్యూజిక్ అంటే ఏంది, సింగింగ్ అంటే ఏంది అన్నీ తెలుసుకున్న. యూట్యూబ్ ద్వారా, గూగుల్ ద్వారా నాకు టైం దొరికినప్పుడల్లా 1 hour గ్యాప్ ఉంటుండే వర్క్ చేస్తున్నప్పుడు. బిల్డింగ్ పైన ఎక్కి హమ్మింగ్ చేస్తుంటుండే నేను. ఎన్ని ఇయర్స్ ఉన్నారు మీరు దుబాయ్లో? 3 years అక్క. 3 yearsలో అంటే దుబాయ్కి వెళ్ళారంటే పైసలు వాళ్ళ చాలా సంపాదించారు, వీళ్ళ దగ్గర కట్టలు ఉండొచ్చు అనే టాక్ అయితే నార్మల్గా ఉంటుంది. కానీ అక్కడ శాలరీ ఉండదు అక్క, లేబర్స్కి 30,000 20,000. మీకు ఇక్కడ చేస్తున్నా అదే వస్తుంది కదా నార్మల్గా మీరు ఏదైనా వర్క్ చేసుకుంటే? అప్పుడు 2019లో అంత ఇది లేదు. అంటే సడన్గా అంటే ఫారెనే గుర్తుకొస్తాయి ఇప్పుడు మన విలేజెస్. సో అక్కడ వేరే జాబ్ చూసుకొని సెట్ అవుతారేమో అని పంపిస్తారు, కానీ నాకు అదే కంటిన్యూ అయిపోయింది పెయింటింగ్ వర్క్. లాస్ట్ 1.5-6 months నాకు ఆఫీస్ బాయ్గా వర్క్ వచ్చింది. ఆఫీస్ బాయ్ వర్క్ చేసిన అక్కడ, ఫైల్స్ చూసుకోవడం కానీ ఇవి అవి. కానీ అప్పటికే మళ్ళీ మా కంపెనీ ఏమన్నది, మళ్ళీ నువ్వు సైట్కే వెళ్ళి పని చేయాలి, అక్కడ లేబర్స్ తక్కువ ఉన్నారు, మళ్ళీ పెయింటింగ్ వర్కే చేయాలి, నీకు 20,000 శాలరీ అన్నారు. పెంచిరు అక్కడ 25 to 30 వరకు అట్లా పెంచిరు, కానీ మళ్ళీ అదే వర్క్ చేయాలంటే నాకు ఇబ్బంది అయింది. సో నేను వెళ్ళిపోతా సార్ అని నేను అక్కడనే రిజైన్ చేసుకొని
సాంగ్ని నమ్ముకొని వచ్చేసినాం. మీ వెనకాల ఉన్న బాధకి ఈ రోజు మీ కష్టానికి కూడా ఒక ఫలితం దక్కింది ఈ సాంగ్ వల్ల. కొరియోగ్రాఫర్స్ అంటే బయటికి రారు, అంటే వాళ్ళ ఫేసెస్ అనేవి బయట రివీల్ అవ్వవు. ఒక సాంగ్ చేస్తే జస్ట్ నేమ్ మాత్రం అక్కడ వేసేస్తారు. బట్ వీళ్ళు అని గెస్ చేయడానికి అందులో కొంతమందికి మాత్రమే రికగ్నైజేషన్ అనేది వచ్చింది. చాలా మంది రాని వాళ్ళు ఉన్నారు. అసలు వాళ్ళ లైఫ్ స్టోరీ ఎలా ఉంటుంది, వాళ్ళు పడే ఇబ్బందులు ఎలా ఉంటాయి, ఒక కొరియోగ్రాఫర్గా మీరు చెప్పండి. అంటే లైఫ్లో అంటే ఇంకా డ్యాన్స్ కొరియోగ్రాఫర్ ఆల్మోస్ట్ ఇప్పుడు ఫోక్లో ఉన్న వాళ్ళందరూ చాలా బిజీ ఉన్నారు. అంటే ఇంకా కొత్త కొత్త డ్యాన్స్ మాస్టర్స్ అంటే ఇంకా వాళ్ళు కొంచెం ఇబ్బందిగా ఉంటారు కొంచెం, అంటే ఇంకా మంచి సాంగ్స్. ఇప్పుడు నాకంటే ఇప్పుడు సాయి ఆల్రెడీ మనకు పరిచయం ఉన్నారు కాబట్టి చిన్న అంటే ఆ త్రూ నుంచి నాకు ఈ సాంగ్ రావడం జరిగింది. ఇప్పుడు కొత్త వాళ్ళకంటే కొంచెం అంత మంచి సాంగ్ ఇవ్వడం అంటే కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది, చేస్తారో లేరో డౌట్గా ఉంటాయి కదా. అలా అని కొంతమంది అలాగే ఉన్నారు. ఇక దాంట్లో అందులో నేను ఒక్కడిని. ఈరోజు ముందుకు వచ్చారు మీరు కూడా ఈ సాంగ్ త్రూ. అవునండి, అవును. ఈ సాంగ్ తర్వాత మీకు ఎవరైనా ఫోన్స్ చేసి బాగా చేస్తావు, చాలా బాగా అనిపించింది? చాలా మంది చేశారు అండ్ కంటిన్యూ ఉన్నాయి సాంగ్స్. ఇప్పుడు కంటిన్యూ ఉన్నాయి. అప్పుడు కూడా మీరు బిజీగానే ఉన్నారు అంతకుముందు కూడా, అంటే కాకపోతే నార్మల్ సాంగ్. ఇప్పుడు కొంచెం మంచి యాక్టర్స్ అట్లా. సో ముగ్గురు కూడా బంజారా సాంగ్స్ వల్ల పరిచయం అయ్యారు కాబట్టి మాకు బంజారా సాంగ్ కావాలి మీ నుంచి ఇప్పుడు. बाई बिजली तो न काई खोलचे हुसैनी बिजली भिया विरारे मन हस खोलच हुसेरो विरारे काचेलाई मोलेती गुती बाई सेलीती फुंदा भांदी हुसेती सेली सात रंगेती वेस खोलच ये सातणु जीवे न झोकेती काई वासो वसाई ये बिजली हुसेती बाई बिजली तो न काई खोलचे हुसैनी बिजली. రీసెంట్గా ఇంకో ట్రెండింగ్ సాంగ్ ఉంది, అది నేనే రాసినాను. ఏ హీరాలా సోన చందీరి సాకళిదరారే ఏ హీరాలా రంగ రంగేరి ಬಂಗಡಿದರಾರೆ ಸೋನಿ ಜಗ ಜಗ ಝಾಕಚ ಜೀವ ತರಲಾಲ್ ಗಲ ಗಲ ಹಲಚ ಕಮರ ಕಮಾಲ್ ನಾಕೆ ಮ ಭುರಿಯಾ ಕಾನೆ ಮಕನಿಯಾ ಮೋಲೆ ನಲಾರೋए ಚೂಡಿ ವಾಜನ ಗುಗರ ಭಾಂದನ ಗುಂಗಟೋಡನ ನಾಚು ಲಾಲ ಲಾಲ ಲಾ ఏ హీరాలా మర హీరాలా. యాక్చువల్లీ ఇది నా ఛానల్కే వచ్చే సాంగ్ అక్క, కానీ బడ్జెట్ వల్ల నాకు అంటే ఫైనాన్షియల్ వల్ల అమ్మేసిన సాంగ్. సో డీజే వర్షన్లో ఉంటుంది. డీజే ఉంది అప్పుడు ఒకటి ఫారెన్లో చేద్దాం, నేను ఎక్కడైతే పని చేసినానో అక్కడనే షూట్ చేసుకున్నాను. మనం ఎక్కడ కోల్పోయామో అక్కడే తెచ్చుకోవాలి. సో నాకు దుబాయ్ నుంచి చాలా సపోర్ట్ ఉంది. సునీల్ అన్న హైదరాబాదీ అని, అక్కడ టిక్ టాక్ ఫేమస్ అన్న, ఈ రియల్ ఎస్టేట్ చేస్తారు, చాలా మంచి వ్యక్తి. వాళ్ళ టీం ఉంటుంది, రమేష్ అన్న, నరేష్ అన్న, మమ్మల్ని చాలా తమ్ముళ్ళ లెక్క బాగా చూసుకుంటారు. అప్పటి నుంచి 5 years నుంచి మాకు పరిచయం. ఇప్పటి వరకు నా సాంగ్ వస్తుందంటే అక్కడ టిక్ టాక్లో వాళ్ళు ప్రమోషన్ చేస్తారు. మా తమ్ముడు సాంగ్ వచ్చింది, ఇప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. వేరే కంట్రీస్లో స్ప్రెడ్ అయింది అయితే. దుబాయ్లో చాలా ఫేమస్ ఉంది సాంగ్ మనది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు దుబాయ్కి వాళ్ళే ఇన్వైట్ చేస్తున్నారు, సాంగ్ ఇక్కడే పెట్టుకుందాము, అది ఆల్రెడీ ప్లానింగ్ చేస్తున్నాము. తర్వాత సాంగ్ ఒకటేసారి ఇంత హైప్, అసలు ఎట్లా మీ ఆడియన్స్? ఫస్ట్ స్టార్టింగ్ అయితే అందరు తెలిసిన వాళ్ళే, అన్నలు బ్రదర్స్ ఎవరైతే కాంటాక్ట్లో ఉన్నారో, అన్నకు తెలిసిన వాళ్ళు, నాకు తెలిసిన వాళ్ళు, వాళ్ళ సపోర్ట్ వల్లనే సాంగ్ ట్రెండింగ్లో పడింది. సో ముందుగా వాళ్ళకు చాలా థ్యాంక్ యూ. ఇలాగే సపోర్ట్ చేస్తుండండి, ఇంకా మంచి మంచి సాంగ్స్ మేము ముందుకు వస్తాము. ముందు సాంగ్ రిలీజ్ అయినప్పుడు రీచ్ వెళ్ళకపోయేసరికి ఏంటి అని ప్రాబ్లం సాంగ్లో ఉందని అనుకున్నాం. కానీ ఒక్కసారిగా ఇలా ఉన్న సాంగ్ని తీసుకెళ్ళి ఇక్కడ పెట్టేశారు. మీరంత ఘనంగా సాంగ్ని ఇష్టపడి మాకు ఇంత సపోర్ట్ చేస్తారని అస్సలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. మీ ద్వారానే మేము ఇక్కడ ఉన్నాము. ఇంటర్వ్యూ కూడా ఈ సాంగ్ హిట్ అవ్వడం వల్ల మీ వల్లనే మేము ఇక్కడ వచ్చాము. మీరు ఇలానే సపోర్ట్ చేయండి, మేము ఇంక ఇలానే ముందుకు వస్తుంటాము, మిమ్మల్ని ఎంజాయ్ చేస్తుంటాము. సో చిట్టి చిలుక స్టెప్ అయితే మీకు అందరికీ గుర్తుంది కదా. సో అలాంటి మూమెంట్లు ఇంకా కొన్ని సాంగ్స్లో ఇంకా కొన్ని రాబోతున్నాయి. అలాంటి ఈ సాంగ్కి ఎలా అయితే మీరు ఎంకరేజ్ చేశారో, ఎలా సపోర్ట్ చేశారో, ఎలా రీల్ చేశారో, నెక్స్ట్ రాబోయే సాంగ్ని కూడా మీరు కొంచెం చాలా ఎంజాయ్ చేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కొనుక్కుంటున్నా. అండ్ మీ తరపు నుంచి మీరు చేశారు, మా తరపు నుంచి మేము అవుట్పుట్ మేము ఇంకా ఇస్తాం. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ, థ్యాంక్ యూ. ఇంకోటి అక్క, సాంగ్ అంటే ఏదో 4 నిమిషాల సాంగ్ ఈజీగా అయిపోతుంది అనుకుంటాను అక్క. ట్యూన్ సెట్ చేయాలా, లిరిక్ రాయాలా, తర్వాత మ్యూజిక్ దగ్గరికి వెళ్ళాలా. వాళ్ళు ఒక 3 months 4 months తిప్పిస్తారు. సాంగ్ అనేది అవుట్పుట్ మనకి ఇవ్వరు. ఆ ఫ్లో అనేది మిస్ అవుతాం, ఆ జోష్ అనేది. అరే
ఇంకోటి ఏంటంటే మనం మైండ్లో ఒకటి అనుకుంటాం, అక్కడ పోయినాక వేరే అయిపోతుంది. సో మళ్ళీ దాన్ని తెచ్చిన దాన్ని మళ్ళీ షెడ్యూల్ని అందరినీ బతిమిలాడి అందరి ఒక డేట్ ఫిక్స్ చేసి అమౌంట్ ఫిక్స్ చేసి అమౌంట్ ఉన్నా లేకున్నా ఇబ్బంది పడుకుంటా లోన్ తీసుకుంటా ఇవన్నీ చేసి ఇంకా సాంగ్లో ఏదో ఒక చిన్న మిస్టేక్స్ అయినా జరుగుతుంది. అంటే మనం అనుకున్నట్టు రాదు. ఇంకోటి జనాలకు కొంచెం ఇంకా ఇది చేస్తే బాగుండే అది చేస్తే బాగుండే అని ఈజీగా చెప్పేస్తారు. కానీ మనం చేసే ఈ ప్రాసెస్ కష్టం అంతా వాళ్ళకి తెలియదు. సో సాంగ్ బాగుంటే ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి. ఇట్లానే చిన్న చిన్న మిస్టేక్ జరుగుతుంటే ఏ సాంగ్లో అయినా మీరు చెప్పండి, అంటే అంత ఈజీ కాదు. ఇప్పుడు నాకు సపోర్ట్ లేదు అక్క ఫైనాన్షియల్గా. ఏది చేసినా నేను ఓన్ ఇప్పుడు ఇది అప్పు చేసి చేశారా సాంగ్? క్రెడిట్ కార్డులో లోన్ తీసుకొని మరి పాటలు చేస్తున్నారా? అవునక్క, నేను ఇప్పటి నుంచి స్టార్టింగ్ నుంచే లోను, నా పొలం పైసలు, అప్పులు ఉన్నా కూడా నాకు ఇది కంటిన్యూ కావాలా. ఎందుకంటే ఈ ఏజ్ అనేది రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డబ్బులు ఇవాళ హిట్ కాకుండా రేపు కంపల్సరీ హిట్ అవుతా అనే కాన్సెప్ట్ నాకు మైండ్లో ఉంది. కానీ ఈ టైము ఈ ఏజ్ పోయిందనుకో తర్వాత ఏం చేయలేము అక్క. సో ఈ జోష్ అనేది ఉండదు. సో అదే గట్టిగా నమ్ముతా. సో చాలామంది కూడా తర్వాత చూద్దాంలే, ఫస్ట్ ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉంది దీన్ని క్లియర్ చేసుకుందామని చాలా నాలాంటి వాళ్ళు చాలామంది ఇట్లానే ఫేస్ చేస్తుంటారు. ఫైనాన్షియల్ ప్రాబ్లం కాదు, ఫస్ట్ మనం అనుకున్నదే ఫోకస్ చేయాలి. ఫైనాన్షియల్ అదే వచ్చేస్తుంది. తీర్చేసారా అప్పు? మ్యాక్సిమం అయితే తిరిగిపోయినాయి అక్క. సో ఇంటర్వ్యూ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మరొక మంచి ఇంటర్వ్యూతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ సౌమ్యాస్ టీవీ. టాటా, బై బై.